అందరికీ నమస్కారము. మంచి ప్రోటీన్ ఫుడ్ కావాలంటే ఇలా రెడీ చేసేసుకోవాలి. మనకు ఇంట్లో ఉన్న వాటితోటే, ఇంకా ఏం ఎక్కువ రేట్లు పెట్టి కొనుక్కరాని అవసరం లేదు. ఈ కప్పుతోటైతే మేము ఒక కప్పు పచ్చజొన్నలు తీసుకున్నాము. పచ్చజొన్నలు చాలా చాలా మంచిది. తెల్ల జొన్నలు, పచ్చజొన్నలు, ఉలువలు, పల్లీలు, ఎర్ర అలసందలు, తెల్ల అలసందలు, శనగలు, ఇంక ఇవైతే అన్నీ కలిపి నైట్ నానబెట్టేసుకున్నాము. నైట్ నానబెట్టేసుకొని పొద్దున్నే కొంచెం ఉడకబెట్టేసుకోవాలి. ఎంత చక్కగా మనకు నానిపోయినాయి ఇవైతే. 1-2 గంటలు అయితే మనకు మంచి ఫుడ్ తిన్న వాళ్ళం అయిపోతాము. మనం ఇవి ఉడికిన తర్వాత దీంట్లోకి అయితే ఒక క్యారెటు, బీట్రూటు, ఇంకా కీరా దోస, ఏదన్నా ఫ్రూట్ ఉంటే ఏదో ఒకటి పండు సగం ముక్క మనకు గిన్నె నిండా రెడీ అయిపోయినాయి. నాని మంచిగా ఉబ్బినాయి. గిన్నె నిండా రెడీ అయిపోయినాయి. ఒక 4 తినచ్చు. పొట్ట నిండిపోతుంది. ఇంక ఈ పొద్దున మనము టిఫిన్కి తిన్నామంటే మనం సాయంత్రం వరకు ఇంకా రైస్ జోలికే పోము. ఆకలి కాకుండా అంత మంచి పని చేస్తుంది. రైస్ మానుకోవాలనుకుంటే ఇంకా ఇలాంటి ఫుడ్ రెడీ చేసేసుకోవాలి. ఇదే ఫుడ్డును మార్చి మార్చి చేసుకోవచ్చు. ఇదే ఒకే రకం కాకుండా మనకు ఆకలి కాకుండా రైస్ తినకుండా ఉండే ఫుడ్డు ఈ రోజులలో అయితే చాలా రకాలు అయిపోయినాయి. ఎలా అంటే అలా రెడీ చేసేసుకోవచ్చు. రకరకాలు మనకు నానబెట్టిన గింజలు అయితే అన్నీ ఉడికిపోయినాయి. ఇంకా ఇందులో మనకు ఉంటే జీలకర్ర పొడి, కొంచెం చాట్ మసాలా, కొంచెం మిరియాల పొడి లేకున్నా ఏం కాదు. ఉంటేనైతే ఇవి కొంచెం వేసుకుంటే ఇప్పటి పిల్లలు ఇష్టంగా తింటారు. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయ, టమాటా, నిమ్మరసము వేసి మంచిగా కలిపేసుకోవాలి వీటిని. కొందరు పిల్లలు ఇంట్లో క్యారెటు, బీట్రూటు కలిపితే తింటారు, తినరు. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ప్లేట్లో 2 క్యారెట్ పీసులు, బీట్రూటు, కీరా దోస పక్కకు కట్ చేసి పెట్టేసుకుంటే ఇంక ఇవి తిన్నాక పైన అవి తిన్నాక ఇవైనా తింటారు. ఒక 2-3 రకాలు డ్రై ఫ్రూట్స్ 2 తీసేసుకోవాలి. పిస్తా, బాదం, వాల్నట్స్ 2 సరిపోతాయి. కర్బూజా ముక్క ఒకటి తీసేసుకోవాలి. ఇందులో మనము కలిపినే కలపకుండా రకరకాలు కలుపుకుంటే సరిపోతుంది. ఎగ్గు తినే రోజు ఒక ఎగ్గు తినవచ్చు. పొద్దున్న టిఫిన్ మానేసి ఇది తిని మనం సాయంత్రం వరకైనా ఉండొచ్చు. లేకుంటే పొద్దున్న టిఫిన్ చేసి మధ్యాహ్నం అన్నం మానేసి అయినా ఇది తిని ఉండొచ్చు. అంత బాగున్నది.